డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వాడపల్లి గ్రామంలో వెలిసిన ఆ చందన స్వరూపుడి క్షేత్రం 7 శనివారాల వెంకన్న బాబుగా భక్తుల గుండెల్లో కొలువైన దివ్యధామం. ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి ప్రతి శనివారం లక్షలాది మంది భక్తులు తరలివచ్చే ఈ పుణ్యక్షేత్రం ఇప్పుడు భక్తితో కాదు, సంచలన ఆరోపణలతో మారుమోగుతుందా? భక్తులు సమర్పించే కానుకలు, విరాళాల వెనక, ఆలయ అభివృద్ధి పనుల తెర వెనక అసలు ఏం జరుగుతోంది? వకుళమాత అన్నదాన భవనానికి వచ్చిన కోట్ల రూపాయల విరాళాలు ఎటుపోయాయి? పార్కింగ్ స్థలం చదును చేసే పనుల్లో జరిగిన అసలు మాయాజాలం ఏంటి? ఉన్నతాధికారి ఆకస్మిక తనిఖీల్లో తేలిన నగ్న సత్యాలేంటి? వాడపల్లి దేవస్థానాన్ని అడ్డుపెట్టుకొని జరుగుతున్న లీలలపై లోగుట్టు స్పెషల్ స్టోరీ. కోనసీమ తిరుమలగా పేరొందిన వాడపల్లి శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయానికి తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ఖ్యాతి ఉంది. 7 శనివారాల వెంకన్నబాబుగా పిలువబడే ఈ స్వామివారిని వరుసగా 7 శనివారాలు దర్శించుకుని చుట్టూ 7 ప్రదక్షిణలు చేస్తే ఎంతటి కష్టాలైనా తొలగిపోతాయన్నది భక్తుల అపార నమ్మకం. ఈ విశ్వాసమే నిత్యం వాడపల్లి క్షేత్రాన్ని భక్తుల కోలాహలంతో విరాజిల్లేలా చేస్తుంది. అదే సమయంలో ఈ అపార భక్తుల తాకిడి వల్ల ఆలయానికి హుండీ కానుకలు, ప్రత్యేక విరాళాల రూపంలో ఏటా 100 కోట్ల రూపాయల ఆదాయం వచ్చి చేరుతోంది. మరోవైపు ప్రభుత్వం, స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ఈ క్షేత్రాన్ని కోనసీమ తిరుమలగా డెవలప్ చేయడానికి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్న ఈ నిధుల ఖర్చు, వినియోగం విషయంలోనే క్షేత్రస్థాయిలో ఒక పెద్ద అవినీతి బాగోతం నడుస్తోందనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఆలయంలో కొత్తగా చేపడుతున్న డెవలప్మెంట్ పనుల్లో కనీస నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని, అంతా తాత్కాలికంగా తూతుమంత్ర వ్యవహారంగా నడిపిస్తూ స్వామివారి సొమ్మును వృధా చేస్తున్నారంటూ స్థానికులు మండిపడుతున్నారు. ఈ అవినీతి బాగోతంలో అన్నింటికంటే పెద్ద హాట్ టాపిక్ వకుళమాత అన్నదాన భవన నిర్మాణం. సుమారు 8 సంవత్సరాల క్రితమే ఈ ప్రతిష్టాత్మక అన్నదాన భవన నిర్మాణానికి శంకుస్థాపన జరిగి పునాది పడినప్పటికీ గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల ఏళ్ల తరబడి పనులు మూలన పడ్డాయి. ఇటీవల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక కొత్తపేట ఎమ్మెల్యే స్పెషల్గా దృష్టి సారించడంతో ఈ పనుల్లో కొంత కదలిక వచ్చింది. అయితే పనులు స్పీడ్ అందుకున్నాయి అనుకునే లోపే ఇక్కడే అసలైన అక్రమాలకు కాంట్రాక్టర్లు తెరలేపారనే టాక్ వినిపిస్తోంది. ఈ వకుళమాత అన్నదాన భవన నిర్మాణంలో అత్యంత నాసిరకం సామాగ్రిని వాడుతున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. భవనం లోపల వేస్తున్న టైల్స్, ఫ్లోరింగ్ క్వాలిటీ పూర్తిగా లోపించిందని, భవిష్యత్తులో రోజురోజుకు పెరిగే భక్తుల తాకిడిని తట్టుకునేలా ఈ స్ట్రక్చర్ లేదని నిపుణులు సైతం హెచ్చరిస్తున్నారు. దానికి తోడు ఫ్యూచర్లో అదనపు అంతస్తులు వేయడానికి వీల్లేకుండా, కనీస ముందస్తు ప్లానింగ్ లేకుండా కట్టేస్తున్నారు. మరి ఈ అన్నదాన భవనం కోసం దేశ విదేశాల నుండి భక్తులు ఇచ్చిన కోట్ల రూపాయల ప్రత్యేక విరాళాలు ఏమయ్యాయి, ఎవరి జేబుల్లోకి వెళ్ళాయి అనేది ఇప్పుడు కోనసీమలో బిగ్గెస్ట్ మిస్టరీగా మారింది. వాడపల్లి ఆలయ పరిసరాలలో జరుగుతున్న ఇతర అభివృద్ధి పనుల పరిస్థితి కూడా దీనికి భిన్నంగా ఏమాత్రం లేదు. ముఖ్యంగా ఆలయానికి వచ్చే వాహనాల కోసం కేటాయించిన పార్కింగ్ సముదాయంలో భూమిని చదును చేసే పనులు, మట్టి ఫిల్లింగ్ చేసే పనుల్లో భారీ ఎత్తున నిధుల దుర్వినియోగం జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో గ్రౌండ్లో జరిగిన పని తక్కువ, కానీ కాగితాల్లో రాసి చూపించి డ్రా చేసిన బిల్లుల లెక్కలు ఎక్కువ అనే చందంగా వ్యవహారం నడుస్తోంది. ఎటువంటి అఫీషియల్ టెండర్లు పిలవకుండా, ఉన్నతాధికారుల అనుమతులు తీసుకోకుండా అత్యవసర పనుల పేరు చెప్పి అడ్డగోలుగా నిర్మాణ పనులు చేపడుతున్నట్లు సమాచారం. శని, ఆదివారాల్లో వచ్చే భక్తుల రద్దీని సాకుగా చూపిస్తూ నిబంధనలను కంప్లీటుగా తుంగలో తొక్కుతూ కొందరు స్థానిక ప్రైవేటు వ్యక్తులు, కాంట్రాక్టర్లు విపరీతంగా లబ్ధి పొందుతున్నారనే గుసగుసలు ఆలయ ఆఫీసులోనే బలంగా వినిపిస్తున్నాయి. వెంకన్నబాబు సొమ్మును కాపాడాల్సిన ఆలయ ఉన్నతాధికారులే ఈ లూటీకి పరోక్షంగా సహకరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాడపల్లి ఆలయ పాలనలో జరుగుతున్న ఈ అక్రమాల పరంపర దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉన్నతాధికారుల దృష్టికి కూడా వెళ్ళింది. రాబోయే ప్రతిష్టాత్మక గోదావరి పుష్కరాలను పురస్కరించుకొని గోదావరి తీర ప్రాంత పనులను పరిశీలించేందుకు ఇటీవల దేవాదాయ శాఖకు చెందిన ఒక ఉన్నతాధికారి హఠాత్తుగా వాడపల్లి దేవస్థానాన్ని విజిట్ చేశారు. ఈ ఆకస్మిక తనిఖీల్లో ఆలయ ఈవో, ఇతర ఇంజనీరింగ్ అధికారుల అసలు నిర్వాకం బట్టబయలైంది. అన్నదాన భవన పనుల్లో నాణ్యత లేకపోవడం, పార్కింగ్ స్థలం పనుల్లో ఎటువంటి బ్లూ ప్రింట్, ప్లానింగ్ లేకుండా అడ్డగోలుగా నిర్మాణాలు చేపట్టడం చూసి సదరు ఉన్నతాధికారి తీవ్ర అసంతృప్తితో రగిలిపోయారట. ఆలయ కార్యనిర్వహణాధికారి తదితర సిబ్బందిని రికార్డుల ముందే కూర్చోబెట్టి బహిరంగంగానే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ క్లాస్ పీకారట.
ఇన్నాళ్ళు లోపల గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ అక్రమ నిధుల వ్యవహారం ఉన్నతాధికారి సీరియస్ అవ్వడంతో ఒక్కసారిగా జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇక వీటన్నింటికీ మించి వాడపల్లి దేవస్థానంలో బ్యాక్డోర్లో జరుగుతున్న తాత్కాలిక నియామకాలు. సాధారణంగా శని ఆదివారాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు సేవలు చేయడానికి ఉమ్మడి గోదావరి జిల్లాల నుండి వందలాది మంది భక్తులు రూపాయి ఆశించకుండా ఉచితంగా స్వచ్ఛంద సేవకులుగా వస్తుంటారు. స్వామివారిపై భక్తితో వారు కష్టపడుతుంటే మరోవైపు రాజకీయ నాయకుల అండదండలతో ఆలయంలో అస్సలు అవసరం లేకపోయినా వందలాది మందిని తాత్కాలిక ఉద్యోగులుగా దేవాదాయ శాఖ రిక్రూట్ చేసేసింది. ఈ పొలిటికల్ రిక్రూట్మెంట్ల వల్ల భక్తులు దేవుడికి కానుకల రూపంలో ఇచ్చిన సొమ్ము కాస్త వీరికి నెల నెల జీతాల రూపంలో లక్షలాది రూపాయలు కరిగిపోతోంది. వాడపల్లి దేవస్థానాన్ని ఒక పవిత్ర భక్తి క్షేత్రంగా నడపాల్సింది పోయి పొలిటికల్ నిరుద్యోగులకు ఉపాధి కల్పించే రాజకీయ అడ్డాగా మార్చేశారనే విమర్శలు గుప్పుమంటున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, కూటమి ప్రజాప్రతినిధులు స్పందించి వాడపల్లి దివ్యక్షేత్రంపై వస్తున్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించి ఆలయ పవిత్రతను కాపాడాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.